విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రం అందజేయడానికి సుమారు 150 నుంచి 200 మంది విద్యార్థులము కలిసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రావడం జరిగింది. కారణం ఏంటి అనంటే ఈ రోజు ఎందరో మంది త్యాగాల వల్ల ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీ రావడం జరిగింది. అలాంటి తెలంగాణ యూనివర్సిటీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి ఏదైతే ఉదాహరణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర యూనివర్సిటీ అయితేనేమి, కర్ణాటకలో కర్ణాటక యూనివర్సిటీ అయితేనేమి ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో తెలంగాణ యూనివర్సిటీ ఉన్నది. కానీ ఒక డిఫరెన్స్ అనేది చూసుకుంటే తెలంగాణ అనేది ఎందరో మంది పోరాటాల వల్ల తెలంగాణ రావడం జరిగింది. అలాంటి తెలంగాణ పేరు ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీకి ఈ రోజు పేరు చేంజ్ చేయాలని గీతారెడ్డి గారు సీనియర్ నాయకులైనటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైనటువంటి గీతారెడ్డి గారు వాళ్ళ అమ్మ పేరు పెట్టాలి అని ప్రతిపాదించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఎందరో మంది త్యాగాలను పక్కకు పెట్టేసి మా అమ్మ పేరు పెట్టాలి అనేది చాలా దురదృష్టకరమైన విషయము. మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇటు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ గనక రాష్ట్ర ప్రభుత్వం దీనికి మొగ్గు చూపి పేరు చేంజ్ చేయాలని ఆలోచిస్తే మాత్రము మేము తిరస్కరిస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ ఆందోళనాత్మక కార్యక్రమాలు చేస్తాము, నిరసన కార్యక్రమాలు చేస్తాము. దేనికైనా సిద్ధంగా ఉన్నాము. కానీ పేరు మాత్రం మార్చేది లేదు. ఎందరో మంది త్యాగాల వల్ల ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి దీనికి మేము కట్టుబడి ఉంటాము. తెలంగాణ యూనివర్సిటీ పేరే ఉంచుతాం. ముందుగా నమస్తే. 1969 మలిదశ పోరాటం నుంచి ఏదైతే శ్రీకాంతాచారి విద్యార్థి నాయకుడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడో అదేవిధంగా తెలంగాణ అనేక మంది విద్యార్థి నాయకులందరూ కలిసి ఆ రోజు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం జరిగింది. ఏదైతే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు పరిపాలిస్తున్నట్టు కాలంలో ఆ రోజు తెలంగాణను వ్యతిరేకించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని మెడలు వంచే రోజు తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలో స్థాపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కాంగ్రెస్ నాయకురాలు ఉన్నటువంటి గీతారెడ్డి గారు ఎవరున్నారో వారి అమ్మగారి పేరు పెట్టడం ఇది చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమని తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ కోసం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది విద్యార్థి నాయకులు పోరాటం చేసి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ ఏదైనా చేసేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి తప్ప ఇటువంటి పేర్లు మార్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తామంటే విద్యార్థి సంఘాలుగా మేము ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు కోసం ప్రతిపాదనను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ గారికి పంపడం జరిగింది. ఇది అప్రజాస్వామికం. తెలంగాణ యూనివర్సిటీ 2006లో గతంలో వైఎస్ఆర్ హయాంలో యూనివర్సిటీ ఏర్పాటైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఎస్ఎఫ్ఐ చేస్తూ ఇవాళ తెలంగాణ యూనివర్సిటీని సాధించుకున్నాం. దానికి తెలంగాణ రాష్ట్రం పేరుతో ఇవాళ మనం తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా దాంతో పాటుగా ఈరోజు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం పేరును మారుస్తామని చెప్పి ప్రతిపాదన చేయడం సరికాదు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి బలి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ఒకవేళ తెలంగాణ యూనివర్సిటీ పేరును మారుస్తే రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన బోన్లో నిలబడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించండి, బడ్జెట్ జరుగుతుంది. ఈ బడ్జెట్ లో తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్లను కేటాయించండి. అప్పుడు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి జరిగితే పేర్లకు సంబంధించింది పక్కకున్న బ్లాకులలో పెట్టుకుంటే తప్పు లేదు. కానీ ఒక చరిత్ర గల యూనివర్సిటీ పేరును మారుస్తానంటే ఈ చరిత్రహీనుడిగానే మిగిలిపోతావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ పేరు ఒకవేళ నువ్వు మారిస్తే నీ పత్రం కూడా తెలంగాణ విశ్వవిద్యాలయం నుండే మొదలవుతుందని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే యూనివర్సిటీకి నిధులు కేటాయించు, పేర్లు మారిస్తే ఇట్లా ఖబర్దార్ బిడ్డ మీ ప్రభుత్వం పుట్టగతులు ఉండేవని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. దాంతో పాటుగా యూనివర్సిటీ అధికారులు కూడా హైయర్ ఎడ్యుకేషన్ కి లేఖలు రాయాలని చెప్పి యూనివర్సిటీ పేరు తెలంగాణ విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పి, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వం